హాయ్ గైస్, ఈ వీడియోలో మనం స్విచ్ కేస్ గురించి తెలుసుకుందాం. సో స్విచ్ కేస్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. మనం ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకున్నాం కదా, అది కూడా ఒక కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక కండిషన్ బట్టి ఒక సెట్ ఆఫ్ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, ఒక సెట్ ఆఫ్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయమన్నమాట. ఒక కండిషన్ బట్టి ఎలిజిబుల్ అయిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి నాట్ ఎలిజిబుల్ అయిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేయమన్నమాట. దాన్నే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. సో మనం ఆల్రెడీ ఒక కండిషనల్ స్టేట్మెంట్ నేర్చుకున్నాం కదా ఇఫ్ ఎల్స్లో. ఇప్పుడు మనం స్విచ్ కేస్ గురించి నేర్చుకుందాం. స్విచ్ కేస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. సో స్విచ్ కేస్ గురించి ఫస్ట్ సింటాక్స్ అంటే యూస్ చేసే విధానం, యూస్ కేసెస్ గురించి చెప్తాను. ఫస్ట్ స్విచ్ కేస్ అంటే ఏంటంటే ఒక వాల్యూ స్విచ్ అని పెట్టి స్విచ్ లోపల ఒక వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్విచ్ 5 అని ఇచ్చాను. స్విచ్ 5 అని ఇచ్చిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంట్ n = 5 అని n లోపల ఇచ్చాను అనమాట. అంటే స్విచ్ లోపల n అంటే n ప్లేస్లో ఇప్పుడు ఏమన్నట్టు 5 అన్నట్టు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే స్విచ్ కేస్ అంటే ఏంటంటే కేస్ అని పెట్టి కేస్ 1 అయితే ఏం చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే కేసు 1 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే n వాల్యూ ఇక్కడ 1 అయితే ఏం చేయాలి. ఇక్కడ చూడండి, సెమీ కాలన్ కాదు, మొత్తం కాలన్, ఫుల్ కాలన్ అన్నమాట. 2 డాట్స్ ఉంటే ఫుల్ కాలన్ ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 1 కేస్ వాల్యూ 1 అంటే 1 n వాల్యూ ఇక్కడ మనకి ఇప్పుడైతే మనకు 5 అని తెలుసు. ఒకవేళ 1 అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకసారి మీకు ఇప్పుడు అర్థమైపోయినా కంగారు లేదు, ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు 100% అర్థమవుతుంది. దాని తర్వాత బ్రేక్ ఒకసారి చెప్తాను, ఇంకోటి రాయండి. కేస్ 2 ప్రింట్ ఆఫ్ కేస్ వాల్యూ 2. సో అలా మనకి బ్రేక్ కేస్ 5 ప్రింట్ ఆఫ్ కేస్ వాల్యూ 5 తర్వాత బ్రేక్ డిఫాల్ట్. ఒకసారి నేను ఫాస్ట్గా రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫాల్ట్ వాల్యూ. సో ఇక్కడ చూడండి ఒకసారి స్విచ్ n అని ఇచ్చాను కదా, అంటే n ప్లేస్లో ఇక్కడ n వాల్యూ అంతా 5 కాబట్టి 5 రిప్లేస్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు మనకి ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది అంటే ఇక్కడ n వాల్యూ 5 కాబట్టి ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ కేసు వాల్యూ ఇక్కడ 5 ఉందని అనమాట. ఇక్కడ 5 ఉంటే ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఏమవుతుంది అంటే కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 5 ఇచ్చు కదా, ఇక్కడ n ప్లేస్లో 5 ఉంది కదా ఆ వాల్యూ, ఈ 5 ఇక్కడికి వచ్చి 1కి ఈక్వల్ అని చెక్ చేస్తుంది. 1కి ఈక్వలా కాదు. సో అప్పుడు ఏం చేస్తుంది, కేసు వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 1కి ఈక్వల్ కాదు కదా. అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2కి ఈక్వలా కాదు. దాని తర్వాత 5కి వస్తుంది. 5కి వచ్చిన తర్వాత 5కి ఉన్న n వాల్యూ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బ్రేక్ అని ఎందుకు ఇచ్చామంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయిందంటే దీని అర్థం ఏంటంటే మనకి కావాల్సింది వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా చెక్ చేస్తుంది అన్నమాట, కింద ఇంకా ఏమన్నా ఉన్నాయి. మన ఆ బ్రేక్ ఇస్తే మనకు అక్కడితో మనకు కావాల్సింది ఫినిష్ అయిపోయిందని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n వాల్యూ 2 ఉంది అనుకోండి, ఇక్కడ n వాల్యూ 2 ఉంటే 1తో చెక్ చేస్తుంది, ఈ నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. 2 దగ్గరికి వచ్చిన తర్వాత 2 = 2 అంటే ట్రూ కాబట్టి మనకి ఈ కేసు ప్రింట్ అవుతుంది. ఈ కేసు ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ పెట్టలేకపోతే అప్పుడు మళ్ళీ ఈ 2ని ఇంకా మళ్ళీ 5తో కూడా చెక్ చేస్తుంది. ఇక్కడ చెక్ చేయడం వేస్ట్ కదా, ఆల్రెడీ ఒకసారి మనకు తెలిసిపోయినప్పుడు తెలిసిపోయింది కాబట్టి కావాల్సింది ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి మనకు బ్రేక్ అని ఇచ్చేవాళ్ళనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ ఇక్కడ 7 అని ఇచ్చాను అనుకో, 7 ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేవు అంటే 1, 2, 5 ఉన్నాయి. 7 లేనప్పుడు ఏమవుతుంది అంటే డిఫాల్ట్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. అంటే ఏ వాల్యూ లేకపోతే డిఫాల్ట్ అంటే ఇఫ్ ఎల్స్లో మనకి ఎల్స్ అలాగే మనకి ఇక్కడ డిఫాల్ట్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏముంటే అది ప్రింట్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇది యూస్ కేసెస్. స్విచ్ కేసు ఎందుకు యూస్ చేస్తారు, ఎక్కడ యూస్ చేస్తారంటే మనకి ఎగ్జామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలాగా ఒకసారి డెమో కింద నేను ఒకసారి ప్రోగ్రామ్ రాస్తాను. ఆన్లైన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాం కదా, 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, అది కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఫాస్ట్గా ఆన్లైన్ క్వశ్చన్స్ ప్రోగ్రామ్ రాస్తాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను స్విచ్ కేసు గురించి. సో మన యాజ్ యూజువల్గా ఇంక్లూడ్ stdio.io.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి కదా. దాని తర్వాత ఇంట్ మెయిన్, దాని తర్వాత
రిటర్న్ 0. ఇది ప్రతి సి ప్రోగ్రామ్కి కామన్ కదా, మనకు తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ వేద్దాం. క్వశ్చన్ ఇంట్ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, అది పక్కన పెట్టండి. దాని తర్వాత ఒక క్వశ్చన్ ఏంటంటే printf ఏంటంటే ఒక క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈజ్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఒక క్వశ్చన్ ఇది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక క్వశ్చన్ అనుకుంటే సో ఫాస్ట్గా మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేసేద్దాం. సో ఫాస్ట్గా నేను కోడ్ రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా, అప్పుడు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. stdio.h మీ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇంటూ మెయిన్, దాని తర్వాత మనకు తెలుసు కదా ప్రతి సి ప్రోగ్రాంలోని రిటర్న్ 0. ఇది ప్రతి సి ప్రోగ్రాంలోనే కామన్ కదా. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఇంటూ ఎన్ అని. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను, printf వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 + 3 + 4 + 5. What is the value of 2 + 3 + 5? ఈ వాల్యూ ఎవాల్యుయేట్ చేయమంటున్నాను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 + 3 + 5 అని. ఇది ఒక క్వశ్చన్ అనుకుంటే సో బ్యాక్ స్లాష్ అని పెడుతున్నాను వేరే లైన్కి రావడానికి. ఇక్కడ కూడా బ్యాక్ స్లాష్ అని పెడుతున్నాను నీట్గా నాకు అవుట్పుట్ కనబడడానికి మాత్రం. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే తెలుసు కదా మీకు, అది న్యూ లైన్లోకి రావడానికి. సో దాని తర్వాత printf ఆప్షన్ 1 ఏంటంటే 2 + 3 + 5 అంటే 10 కదా, ఆప్షన్ 1 5 అని. సో బ్యాక్ స్లాష్ అని అంటే న్యూ లైన్కి వస్తుంది కదా, ఆప్షన్ 2 8 అని. అలాగే బ్యాక్ స్లాష్ అని ఆప్షన్ 3 9 అని. అలాగే ఆప్షన్ 4, ఇప్పుడు ఆప్షన్ 4 చూద్దాం. బ్యాక్ స్లాష్ అని అంటే న్యూ లైన్కి వస్తుందని అంతే. ఆప్షన్ 4 10 అని. ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనం గెస్ అంటే మనం స్కాన్ చేసుకోవాలి కదా ఇన్పుట్, దానికోసం స్కాన్ఎఫ్ అని పెట్టి %d అండ్ n అంటే ఇప్పుడు n అనేది మనకు ఆ యూజర్ సెలెక్ట్ చేసిన వాల్యూ nలోకి వెళ్తుంది అన్నమాట. సెలెక్ట్ చేసిన ఆప్షన్ nలోకి వస్తుంది కదా. సో ఇప్పుడు స్విచ్ కేసు రాస్తున్నాను చూడండి. స్విచ్ nలోకి వెళ్ళిన తర్వాత కేసు 1 అంటే ఏం రాస్తాం, రాంగ్ ఆన్సర్. ఏంటి printf రాంగ్ ఆన్సర్ అంటే 1 కాదు కదా. 1 అంటే ఇక్కడ 1 అంటే అంత వాల్యూ 5 అంటే 1 అంటే 1 కాదు, 1 అంటే వాల్యూ 5 కింద, 5 ఆప్షన్ కింద కదా. 1 అంటే 1 ఆప్షన్ దగ్గర వాల్యూ అంతా 5 నాట్ ఈక్వల్ కదా. దాని తర్వాత బ్రేక్ సేమ్ కేస్ 2 అంటే ఇక్కడ ఎంత, కేస్ 2 అంటే 8 కదా వాల్యూ. సో 8 మనకు కావాల్సిన 10 కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సరే. printf రాంగ్ ఆన్సర్. తర్వాత బ్రేక్ పెట్టాలి కదా కంపల్సరీగా. తర్వాత కేస్ 3 అంటే ఎంత, printf ఇది కూడా రాంగ్ ఆన్సర్. కేస్ 3 అంటే వాల్యూ 9, అక్కడ 9 అంటే మనకు 10 కదా రావాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పెట్టిన తర్వాత ఇప్పుడు కేస్ 4 అనేది మనకి ఇక్కడ 10 కదా, అంటే 10 మనకి ఇక్కడ 10 కదా కావాలి కాబట్టి 10 అనేది రైట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా ఇది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి దీని తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చిన తర్వాత డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 2 3 4 ఆప్షన్స్ కాకుండా వేరేనా ఆప్షన్ కనుక ఆ యూజర్ టైప్ చేస్తే మనకి ఆ కేసు మనం హ్యాండిల్ చేయాలి కదా. అంటే మనం ఏం చేస్తామంటే ఇన్వాలిడ్ ఇన్పుట్. సో ఇది మన ప్రోగ్రాము. సో డిఫాల్ట్కి మనం బ్రేక్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాసాం కదా, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ n వాల్యూ తీసుకున్నాను, దాని తర్వాత క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్కి ఆప్షన్స్ 1 అంటే 5, 2 అంటే 8, 3 అంటే 9, 4 అంటే 10. దీనికి ఆన్సర్ ఎంత 10 కదా. సో దాని తర్వాత స్కాన్ చేసుకున్నాను ఇన్పుట్ కింద. ఆ n వాల్యూని స్విచ్ కేసులో పెట్టిన తర్వాత ఏం చేశాను, స్విచ్ కేసులో n పెట్టాను కదా, ఈ n వాల్యూ ఇక్కడ ఏంటి వస్తుంది, ఆ ఇన్పుట్
ఇక్కడ n వాల్యూ ఏమొస్తుందంటే మన యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంటర్ చేస్తే రాంగ్ ఆన్సర్, 2 ఎంటర్ చేసిన రాంగ్ ఆన్సర్, 3 ఎంటర్ చేసిన రాంగ్ ఆన్సర్, 4 ఎంటర్ చేస్తే మాత్రం కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ 10 కాబట్టి. సో దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కాకుండా ఏదైనా ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ ఇన్పుట్. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో ఇక్కడ అడుగుతుంది కదా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2, 3, 5. ఆప్షన్స్ ఏంటి? 1 అంటే 5, 2 అంటే 8, 3 అంటే 9, 4 అంటే 10. ఒకసారి నీట్గా కంపేర్టింగ్ ఒక చిన్నది రాస్తాను. దాని తర్వాత \n చూజ్ ఆప్షన్, ఎంటర్ ఆప్షన్. సో నీట్గా కంపేర్టింగ్ మాత్రం ఇదేం కాదు. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఏంటి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 + 3 + 5. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇస్తే సో రాంగ్ ఆన్సర్ అని వచ్చింది. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ కాకుండా 1లో 4 కాకుండా ఏదైనా నెంబర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇద్దాం. 7 అంటే ఏమొచ్చింది? ఇన్వాలిడ్ ఇన్పుట్. సో ఇన్వాలిడ్ ఇన్పుట్ వచ్చింది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇద్దాం, రైట్ వస్తుందో లేదో చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ అంతా 4. సో కరెక్ట్ ఆన్సర్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్విచ్ కేస్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.